హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను ఇంకా మార్నింగే లేచి అన్ని పనులు చేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు అన్ని టిఫిన్లు రెడీ చేసి వాళ్ళని స్కూల్ పంపించేసాను. ఇంక ఇంట్లో పనులు కూడా పూర్తి చేశానండి. ఇప్పుడైతే వంట చేస్తున్నాను, దొండకాయ ఫ్రై చేస్తున్నా. మా ఆయనకు నాకు వంట. పొద్దున పిల్లలు అయితే పెరుగన్నం ఆవకాయ పచ్చడి తీసుకెళ్ళారు. ఇంకా దొండకాయ ఫ్రై చేస్తే వద్దు మమ్మీ, రోజు ఒక రోజు మేము ఆవకాయ పెరుగన్నం తీసుకెళ్తాం మమ్మీ అంటే పెరుగన్నం ఆవకాయ పచ్చడి అయితే పెట్టించిన అండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బియ్యం కూడా కడిగేసానండి, ఇంకా పక్కన పెట్టేస్తా. ఇంకా దొండకాయ ఫ్రై చేసినాక బియ్యం అయితే పెట్టేస్తానండి. దొండకాయ ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తున్నా. మార్నింగ్ పిల్లలకైతే దోశ టిఫిన్ చేశానండి. ఇంకా మా ఆయన కూడా దోశ వేసిచ్చాను. ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి, ఇంకా వంటనే వేసుకొని తినేద్దామని. బయట అయితే వాతావరణం చల్లగా ఉందండి. నిన్నంతా వర్షం పడ్డది, ఈరోజైతే వాతావరణం మొత్తం చల్లగా ఉంది. కారం అయితే వేసానండి, కొంచెం ధనియా పౌడర్ వేసి ఇస్తాం, దొండకాయ ఫ్రై బాగుంటుంది. ధనియా పౌడర్, దొండకాయ ఫ్రై అయితే అయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. అయితే రైస్ పెట్టేస్తా. రైస్ అయితే పెట్టేశానండి. దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. అన్నం అయితే రెడీ అవుతుందండి, కొద్దిసేపు మూత పెడితే మగ్గుతుంది. అన్నం అయితే మగ్గిలిందండి, గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా భోజనం అయితే చేస్తున్నానండి. దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంది, బాగుంది.
ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళొస్తాను. బాయ్.